న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా శనివారం ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర్ శర్మ బ్రహ్మోత్సవంలో స్వామివారి శ్రీ పుష్పయాగం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా శనివారం ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర్ శర్మ బ్రహ్మోత్సవంలో స్వామివారి శ్రీ పుష్పయాగం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్ని ఇక్కడే కదా మా ఫ్యామిలీ. पुरुषं जगत् अभिभ्रदग्नाकरि श्रियामापरिपादय सम्राजं च विराजं च भेश्रीर्याजनागृहे लक्ष्मीराष्ट्रस्यां वेदया मासगोसृजामसि सन्ततश्रीरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमंगलानि भवन्तु नीराजनानन्दनं बुद्धं देहि मे गणनायका श्री महागणाधिपतये नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। सुवर्णदिव्य मंत्रपत्रं समर्पयामि। आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि। मंत्रेण क्रियाहीनं भक्तिहीनं गणाधिपा यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते। अनया ध्यानावाहनादि यथाशक्ति पूजया च भगवान् सर्वात्मकः श्री महागणाधिपति सप्तदशभां मे गोपाय ये च सभ्या सभा
सर्वाणीन्द्रियावतः कुरु सर्वनमाजुरुपासदाम् अहे बुद्धय मन्त्रं मे गोपाय यवृषयस्त्रे वेदा विदुः कारिष्ये दमृता सदाम् वृक्षालयं शुद्ध आत्मनियो समर्पयामि भोगे भरेच कर्पूरे नागवर्णीतलैनं मुक्तापूर्णेन संयुक्ताम्बूलं प्रसकृत्यां महागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि चित्रनीराजना धियो यो नः प्रचोदयात् सद्यं द्रव्येन परिरञ्जामि अमृतवस्त्रं नमस्ते महागणाधिपतये नमः गुलखण्डं निवेदयामि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा यस्य देवमृत्युजं होडारत्नधातम् ॐ अज्ञायाहि वेदये नमः మండల అయిపోయింది మండల సెక్రటరీ అయిపోయింది ఏమంటారు కేంద్రపాలిత ప్రాంతమైన యానం సుభద్రానగర్ లో శ్రీ 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 దుర్గా వెంకట అర్ధనారీశ్వరి గద్దెలో మైసూర్ మహంకాళి అమ్మవారికి అర్చకులు బల్లిపాటి సింహాచలం గురువు బ్రహ్మోత్సవాల్లో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు శ్రీమతి ఉదయలక్ష్మి దంపతులచే అమ్మవారికి తిరువడి బియ్యం పోయిట పసుపు కొట్టుట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం సుభద్రానగర్ లో శ్రీ 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 దుర్గా వెంకట అర్ధనారీశ్వరి గద్దెలో మైసూర్ మహంకాళి అమ్మవారికి అర్చకులు బల్లిపాటి సింహాచలం గురువు బ్రహ్మోత్సవాల్లో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు శ్రీమతి ఉదయలక్ష్మి దంపతులచే అమ్మవారికి తిరువడి బియ్యం పోయిట పసుపు కొట్టుట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల శ్రీనివాస్, సురేఖమణి దంపతులు మరియు భక్తులు పాల్గొన్నారు. పురుషార్థ సిద్ధ్యర్థం త్రాయమాం నరకాత్ ఘోరాద్ వియజ్యోతే నమోస్తుతే అయం దీపారాధన ముహూర్త శుభముహూర్తోస్తు దేవలక్ష్మీ దేవి నమో నమః సర్వోపచార పూజ సమర్పయామి. అయం ओम प्रथमाय स्वाहा द्वितीयाय स्वाहा तृतीयाय स्वाहा चतुर्थाय स्वाहा पंचमाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि. श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री मैसूर महंकाली देवी देवता आदित्यादि नवग्रह देवी देवता इंद्रादि अष्टदिक्पाल देवता कालभैरव स्वामी देवी देवता आनंद मंगल विराजं नित्यस्तु नित्य मंगलानि
కార్య దిగ్విజయ యోగ్యతా బలసిద్ధ్యర్థో శ్రీ అష్టాదశ శీఘ్రమేవ అధిరోధాగతి రాజకీయ పదవి యోగ్యత అనుగ్రహ సిద్ధిరస్తో తథాస్తు. ఓం శ్రీ ప్రవాసమేత శ్రీ ఓం పూర్ణాయ విద్మహే సంపూర్ణాయ ధీమహి తన్నో అన్నపూర్ణా దేవి ప్రచోదయాత్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి చెక్ పోస్ట్ సెంటర్ లో భారతీరాజు చిట్టూరి మహేష్ ఆధ్వర్యంలో మేడే పర్వదినాన నిరుపేదలకు అనాథలకు సేవలు చేయాలని మంచి సంకల్పంతో 25 మంది సభ్యులతో కూడిన జ్యోతిరావు పూలే సేవా సంఘం పెద్దల సమక్షంలో ఏర్పాటు చేశారు. ఈ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి చెక్ పోస్ట్ సెంటర్ లో భారతీరాజు చిట్టూరి మహేష్ ఆధ్వర్యంలో మేడే పర్వదినాన నిరుపేదలకు అనాథలకు సేవలు చేయాలని మంచి సంకల్పంతో 25 మంది సభ్యులతో కూడిన జ్యోతిరావు పూలే సేవా సంఘం పెద్దల సమక్షంలో ఏర్పాటు చేశారు. ఈ మహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టేకుముడి లక్ష్మణరావు, కుడిపూడి శివనారాయణ, చిట్టూరి కల్కిమూర్తి, నాగమణి హాజరై సేవా సంఘం వారు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం, గుడ్లు, నిత్యావసర వస్తువులు అందించారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు చేయాలని ప్రముఖులు సంఘ సభ్యులను కొనియాడారు. మేడే సందర్భంగా పెద్ద ఎత్తున యానాం, జార్జిపేట, దర్యాల తిప్ప, పరంపేట గ్రామస్తులు పాల్గొన్నారు. ఇద్దరికి ఒక సంవత్సరం గ్యాప్ లో పుట్టారంటే పూలే చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ దేశ చరిత్రను మార్చడం కోసమే పూలే మళ్ళీ అంబేద్కర్ గా జన్మించి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశ యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి సాటి చెప్పినటువంటి మహా మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో ఇవాళ ఒక కులం కాదు, ఒక మతం కాదు, భారతదేశ ప్రజలందరూ కూడా బ్రతుకుతున్నామంటే అది మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ పెట్టినటువంటి రాసినటువంటి రాజ్యాంగంలో మనం ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఆ రాజ్యాంగంలో మనం బతుకుతూ ఉన్నాము. చాలా మంది అంటారు బాబా ఒక్క నిమిషం అన్నారు అంబేద్కర్ ఒక కులానికి నాయకుడేనో, ఒక మతానికి నాయకుడేనో, కొందరికి నాయకుడేనో అంటారు. కాదు, అంబేద్కర్ అందరూ వాళ్ళైనా భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఒక మేధావుగా కొలవబడినటువంటి మహనీయుడైన ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలమే కాదు ఈ ప్రపంచాల దేశంలో అన్ని దేశాల్లో కూడా అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని ఆదర్శంగా తీసుకున్నటువంటి రోజులు మనం ఈరోజు చూస్తా ఉన్నాము. మరి అటువంటి మహనీయుడి ప్రేరణ జ్యోతిరావు పూలే అంటే పులేని గురువుగా ఎంచుకున్నాడు అంబేద్కర్. పులే యొక్క సిద్ధాంతాలను, పులే యొక్క భావాలని, పులే యొక్క ఆశయాల్ని చూసి చరిత్ర తెలుసుకుని ఆయన జీవిత చరిత్రను రాయాలనుకున్నా కానీ నా ఆరోగ్య సమస్య సహకరించలేదని మళ్ళీ అప్పుడు ఆ చరిత్రను రాయమన్నాడు ఆయన మహానుభావుడు. మరి ఈ రోజున మీరే అంటే కార్మికులు ఉదయం లేచిన కాడి నుంచి ఇవాళ కార్మిక దినోత్సవం కూడా రావడం ఒకసారి కారణం ఏంటంటే గతంలో బ్రిటిష్ కాలంలో కానీ అంతకుముందు కానీ టైమింగ్స్ ఉండే వాళ్ళు మనకి 16 గంటలు, 18 గంటలు, 12 గంటలు ఇష్టం వచ్చిన పని చేస్తుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీడియా అనేది కార్మిక దినోత్సవంగా ప్రకటించి రోజుకి 8 గంటలు మాత్రమే పని చేయాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మహనీయుడి వల్ల ఇవాళ మనం అందరూ కూడా ఒక పండుగ చేసుకోగలుగుతున్నాం. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, నేను కానీ మా చెల్లి కానీ చాలా మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు కానీ వీళ్ళందరూ కూడా నడి రోడ్డు పైన మనం చొక్కా వేసుకుని తిరుగుతున్నామంటే దానికి ఒకే ఒక కారణం మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన చరిత్ర చదువుకోవాలి. ఆయన పొద్దున్న లేస్తే మన ఏ దేవుడు మనకి కష్టాల్లో ఉన్న కనిపించలేదు. ఒకే ఒక దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన తర్వాత మిగిలిన వాళ్ళకు దండం పెట్టండి. మీ తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తారో, మీ తల్లిదండ్రులను ఎంతగా పూజిస్తారో అలాగే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు బతుకునిచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అలాగే మహాత్మా జ్యోతిరావు పూలేని కూడా మీరు పూజించాలి.
త్వరలోనే తాళరావు మండలంలో పూలే యొక్క సాక్ష్యాన్ని నిర్మాణం చేయడానికి మేము మొన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఒక మందిరాన్ని కూడా ఏర్పాటు చేయడానికి త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా జయభూములు తెలుగుకుంటూ సెలవుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఇందాక రాగానే శివనారాయణ గారితో అన్నాను సార్, మనం ఒక కమిటీ హాల్ ఒకటి ఒక విగ్రహం ఒకటి పెట్టుకోవడానికి స్థలం ఉంటే బాగుంటుందండి, అది ఫస్ట్ ఆలోచన చేయండి సార్ అంటే ఆల్రెడీ ఆలోచన చేస్తానమ్మా అన్నారు. చాలా సంతోషమైంది. కాబట్టి ఈ మాట త్వరలోనే సార్ నెరవేరుస్తారని సభాముఖంగా మనకు తెలియజేశారు. కాబట్టి మీరు అందరూ కూడా చెప్పడం ద్వారా మీ అందరూ ఆనందాన్ని తెలియజేస్తుందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొన్న గారు కూడా రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలే సేవా జ్యోతిరావు పూలే గారి సేవా సంఘం సందర్భంగా నిర్వహిస్తున్నారు. వచ్చి సంతోషంగా తీసుకుని ఇక్కడ కార్యక్రమం చేసినటువంటి వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. గోవింద్ ఒకసారి వీడియో తీయండి. గోవింద్ వీడియో తీయండి. వీడియో తీ. నువ్వు పడుకున్నా బాగా. జ్యోతిరావు పూలే గారి కమిటీ ఏర్పరిచినటువంటి పెద్దలు మరియు సభ్యులు కూడానండి. కొప్పాడి సత్యబాబు గారు సావిత్రి నగర్ గ్రామం, భారతరాజు గారు నీలపల్లి, చిట్టూరు మహేష్ గారు జార్జీపేట, ఎడ్ల కుటుంబరావు గారు పత్తిగుండు, కొప్పాడి భూషరాజు గారు సావిత్రి నగర్, రేకాడ మహాలక్ష్మి గారు తాళరేవు, మత్సారాజు గారు సావిత్రి నగర్, గురుపల్లి నాగు జార్జీపేట, కర్రీ భూషణ్ గారు సావిత్రి నగర్, పెసింగి బైరస్వామి గారు గిరియంపేట, పెసింగి నాగేశ్వరరావు గారు గిరియంపేట, సపతి శ్రీని గారు దర్యాలతిప్ప, బుద్ధాజీ గారు దర్యాలతిప్ప, దాసరాజు గారు దొమ్మేటిపేట, ఏలోపు సుబ్బారావు గారు యానం, సోమిరెడ్డి విజయ్ కుమార్ గారు నీలపల్లి, సోమిరెడ్డి మోహన్ప్రకాష్ గారు నీలపల్లి, కడలి వీర వెంకట సత్యనారాయణ గారు యానం, చిట్టుమీరి శ్రీని గారు యానం, కాశీ కరుణ, మొగలి నాగు గారు నీలపల్లి, చిట్టూరు కృష్ణ గారు నీలపల్లి, పలవ వెంకటరమణ గారు సొంగరేవు, కోటి రవికిరణ్ మున్నా గారు యానం. ఈ సభ్యులందరూ కూడా కలిసి ఈ రోజు జ్యోతిబా పూలే సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకసారి మీరు కూడా ఏమైనా పిల్లలు ఆశిస్తారు. రాజు ఒక ఈనాటి ముందుగా మేడే సందర్భంగా కార్మికుల అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి మీ నేర్పల్లి సర్పంచులు మా చెల్లి, అలాగే పేటి మన సోదరి అరుణ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భారత రాజ కమిటీ వీళ్ళందరూ కూడా ఒక మంచి పేరుని నామకరణం చేశారు వీళ్ళు. ఎందుకంటే ప్రత్యేకంగా రాజవందనం తెలియజేస్తా ఉన్నాను. ఈ రాజుకి ఎక్కడ వస్తాయి కానీ ఐడియాలు మంచి మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మా సోదరు అరుణ చెప్పింది. మహాత్మా అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది దానికి జ్యోతిరావు పూలే గారికి. మహాత్మా అనేది గొప్ప సంఘ సంస్థ పైన అభిప్రాయ భావాలు గల వ్యక్తి పైన, సమాజంలో అసమానతల పైన, మహిళలకి చదువుకోకూడదని మూఢాచారాలతో ఉన్నటువంటి రోజుల్లో పూలే గారు తన చిన్న వయసులో 13 ఏళ్ళ పెళ్ళైన తర్వాత తన భార్యను చదివించి మొట్టమొదటిగా విద్యాలయం స్థాపించి మహిళల్ని చదివించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆవిడ జ్యోతిరావు గారు ఏదైతే తలపెట్టినటువంటి కార్యక్రమంలోనే ఏదైతే విద్యలు అందరికీ అందించాలనే సంకల్పంతో ఇవాళ మన సోదరి అరుణ గారు తీసుకురావున మా చెల్లి సర్పంచ్ గారి దగ్గర మహిళలు ఎలా కలెక్టర్లు అవుతున్నారు, సైంటిస్టులు అవుతున్నారు,
ఉత్తర జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం పాపికొండల పర్యాటక బోట్లను పరిశీలించిన రంపచోడవరం ఎస్డిపిఓ అష్రఫ్ అలీ. నిన్న మధ్యప్రదేశ్ లో జరిగిన బోటు ప్రమాదం దృష్ట్యా నేడు పాపికొండల పర్యాటక బోట్లను అప్రమత్తం చేశారు. ఉత్తర జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం పాపికొండల పర్యాటక బోట్లను పరిశీలించిన రంపచోడవరం ఎస్డిపిఓ అష్రఫ్ అలీ. నిన్న మధ్యప్రదేశ్ లో జరిగిన బోటు ప్రమాదం దృష్ట్యా నేడు పాపికొండల పర్యాటక బోట్లను అప్రమత్తం చేశారు. అష్రఫ్ అలీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపికొండల పర్యాటక బోటు యజమానులతో సమావేశం నిర్వహించి తగు సూచనలు తెలియజేశామని తెలిపారు. పర్యాటకుల భద్రతే ముఖ్యమని, లైఫ్ జాకెట్లు ధరించాలని, ఆల్కహాల్ ని ప్రోత్సహించొద్దని బోటు యజమానులకు, డ్రైవర్లకు సూచించారు. పర్యాటక బోట్లో ట్రయల్ రన్ నిర్వహించి అనంతరం రికార్డులను పరిశీలించారు. రంపచోడవరం ఎస్డిపిఓ వెంట సిఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ షరీఫ్ పర్యటించారు. నమస్కారం అండి. ఇవాళ పోలవరం జిల్లా ఎస్పీ గారు అమిత్ బద్దా సార్ గారి ఆదేశాలకు అనుకూలంగా నేను, మా సిఐ గారు, ఎస్ఐ గారు, ఏఈ గారితో పాటు ఇక్కడ పోచమ్మగండి బోటింగ్ పైన రావడం జరిగింది. సో మనందరికి తెలిసిందే, నిన్న మధ్యప్రదేశ్లో కూడా జబల్పూర్లో బోట్ ఇన్సిడెంట్ అయింది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇవాళ బోట్ పాయింటింగ్ వచ్చేసి అన్ని బోట్స్ యజమానులతో కలవడం జరిగింది. అన్ని బోట్స్ సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేయడం జరిగింది. ప్రతి బోట్లో బయోయిన్స్, లైఫ్ జాకెట్స్, వాటర్ బాయ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి వెరిఫై చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ బోట్ యజమానులు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళు సెస్ కడుతున్నారు, బట్ దానికి తగ్గట్టుగా ఇక్కడ టూరిజం డెవలప్మెంట్స్ అనేవి లేవు అనేసి దీన్ని కూడా మేము మా హైయర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తాము. యాజ్ వెల్ యాజ్ మేము కూడా బోట్ యజమానులందరితో చెప్పడం జరిగింది ఏంటి అంటే, పర్టికులర్గా ఆల్కహాల్ కానీ ఇటువంటిది పొరపాటును కూడా అలౌ చేయకండి అని చెప్పడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ టూరిస్ట్ని ఎలా అంటే, టూరిస్ట్ వచ్చినప్పుడు బోట్లో ఎలా అంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకవైపుకి వాళ్తున్నారు, అలా ఇలా ఏమైనా జరిగి అలాంటి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంటిన్యూస్గా బోట్ యజమానులు వాళ్ళకి క్రూ గైడ్తో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దాని మీద కూడా మేము చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా కాకినాడ 2 టౌన్ పిఎస్ వద్ద హైటెన్షన్. పోలీసులు కౌన్సిలింగ్ చేస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడు. వెనువెంటనే జీజీహెచ్ కు యువకుడు తరలించిన పోలీసులు. స్టేషన్ వద్ద యువకుని బంధువుల ఆందోళన చేపట్టారు. ఇటీవల ప్రేమించిన అమ్మాయిని తీసుకుని వెళ్లిపోయిన కొప్పవరంకు చెందిన చరణ్ అనే యువకుడిపై 2 టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన యువతి తల్లిదండ్రులు. యువకుడిని పిఎస్ కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసిన పోలీసులు. కౌన్సిలింగ్ సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన చరణ్. కాకినాడ జిల్లా కాకినాడ 2 టౌన్ పిఎస్ వద్ద హైటెన్షన్. పోలీసులు కౌన్సిలింగ్ చేస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడు. వెనువెంటనే జీజీహెచ్ కు యువకుడు తరలించిన పోలీసులు. స్టేషన్ వద్ద యువకుని బంధువుల ఆందోళన చేపట్టారు. ఇటీవల ప్రేమించిన అమ్మాయిని తీసుకుని వెళ్లిపోయిన కొప్పవరంకు చెందిన చరణ్ అనే యువకుడిపై 2 టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన యువతి తల్లిదండ్రులు. యువకుడిని పిఎస్ కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసిన పోలీసులు. కౌన్సిలింగ్ సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన చరణ్. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ హెచ్చరిక. రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా పి మల్లవరం వద్ద కోరంగి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ హెచ్చరిక. రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా పి మల్లవరం వద్ద కోరంగి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ వాహనదారులకు కీలక సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాల్లో తీవ్ర గాయాలు లేదా మరణాలు సంభవిస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలు రక్షించుకోవచ్చని తెలిపారు. జరిమానాలు విధించడం కంటే భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వాహనదారులతోనే హెల్మెట్లు కొనిపించి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
ఇక మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమతో పాటు ఇతరుల భద్రతను కాపాడాలని కోరంగి ఎస్ఐ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. నివారించడం కోసం ఎవరైతే వాహనదారులు ఉన్నారో హెల్మెట్లు లేకుండా ధరించడం వల్ల ప్రమాదాల్లో మరణించడం, గాయపడటం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అందుకనే ఉద్దేశంతో వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి హెల్మెట్లు కొనిపించి పంపించడం జరుగుతుంది. ఎటువంటి ఫైన్లు కట్టేయకుండా వాళ్ళ భద్రతా చర్యల భాగంగా వాళ్ళతోనే హెల్మెట్లు కొనిపించేసి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాహనదారులు ఎవరు కూడా తాగేసి మద్యం మత్తులో ప్రమాదాలు జరగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా వీధి పడుతుంది. కాబట్టి ఎవరో కూడా దయచేసి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కూడా వాహనాలు గట్రా నడపొద్దు. అలాగే ఏమైనా చేసినట్టయితే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కేసులు నమోదు చేయడం కోర్టులు పెడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.